హాయ్ హలో నమస్తే మిత్రులారా. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విద్య వైద్యం పరిస్థితులు ఎలా ఉన్నాయి పూర్తిగా మీకున్న అవగాహన మేరకు కామెంట్లో తెలియజేయండి. ఎలా ఉంది విద్య? అంతకుముందు ప్రభుత్వంలో, ఇప్పుడు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఎలా ఉంది? అలాగే అంతకుముందు ఆరోగ్యం ఎలా ఉండేది? ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ సంథింగ్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చాక ఎలా ఉంది? ఎందుకు ఈ రెండు అడుగుతున్నానంటే, ఇప్పుడు చూడండి, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్ళకి అంటే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వాతావరణ పరిస్థితులు కానీ, ఇంకోటి ఆర్థిక పరిస్థితులు కానీ. సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమైనా సహాయం అందుతుందా గవర్నమెంట్ నుంచి పిల్లల చదువుకు? అలాగే ఆరోగ్యం, నేను ఇంతకుముందు షార్ట్లో కూడా చెప్పాను, కోవిడ్ మహమ్మారి మళ్ళీ తలెత్తినట్టు అది తెలుస్తోంది. సో ఎలా ఉన్నాయి వైద్య పరిస్థితులు ఏమిటి? చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు అని. మరి ఏమో, అది నేనైతే స్వయంగా చూడలేదు. సో ఇటీవల కాలం కూడా మా బంధువులు ప్రైవేట్ హాస్పిటల్లోనే విజయవాడలో వెళ్ళి చూడాల్సి, ఆ వీడియో కూడా పెట్టాను మీకు. సో చూడండి, ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వైద్యాలు చేయించుకుంటున్నారు. సో అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే, గవర్నమెంట్ ఆసుపత్రుల మీద మీకే నమ్మకం లేదు, పాలిస్తున్న వారికే నమ్మకం లేదు కదా, మరి సామాన్య ప్రజలు ఎలా వెళ్తారు సార్? ఆ నమ్మకం కలిగించాలి కదా. మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవట్లేదు, కార్పొరేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు. ఇట్ కరెక్ట్ కదా? మరి అటువంటిప్పుడు ఈ సామాన్యుల పిల్లలు ఎలా చదివిస్తారండి? ఆ ధైర్యాన్ని ఇవ్వాలి కదా. నేనంటే ఒక ప్రభుత్వం గురించి అంటాను లేదు, పోయిన ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వం కానీ, ఇప్పటి ప్రభుత్వం కానీ, ఎవరైనా ఆలోచించాలి ఆ దిశగా. వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? విద్యా వైద్యం ఏమవుతుంది? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సో సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.